హలో గైస్, డైలీ మెస్ లో పెట్టే ఫుడ్ ఏం తింటామని ఈరోజు మేమైతే ఎగ్ కర్రీ చేసుకుందామని డిసైడ్ అయ్యాం. రూమ్ లో ఎగ్ కర్రీ చేసుకోవాలంటే ఎగ్స్ కావాలి కాబట్టి ఫస్ట్ షాప్ కి వెళ్ళి ఎగ్స్ తెచ్చుకున్నాం. ఇంకా ఆనియన్స్ మసాలాలు అన్నీ మా రూమ్ లో ఆల్రెడీ ఉంటాయి. మా రూమ్ ఒక మినీ కిచెన్ అని చెప్పొచ్చు. ఇంకా ఆనియన్స్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. వీడే అనమాట మా రూమ్ కి చెఫ్. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు మేము ఎగ్ కర్రీ చేయబోయేది కెట్టెల్లో అనమాట. అయినా ఒక కెట్టెల్ కి హాస్టలర్ కి ఉండే సంబంధం ఒక హాస్టలర్ కి మాత్రమే తెలుస్తుంది. మీ గ్యాంగ్ లో కూడా ఉంటారు కదా కెట్టెల్లో వంట చేసేవాళ్ళు, వాళ్ళకి రీల్ షేర్ చేసేయండి. మా చెఫ్ అయితే వంట చేయడం స్టార్ట్ చేశాడు. నేనైతే ఈ గ్యాప్ లో ప్రశాంతంగా ఉండే మా ఫ్లోర్ ని కొంచెం రచ్చ చేద్దామని రూమ్ డోర్స్ కొట్టడం అయితే స్టార్ట్ చేశా. ఇంకలా కొంచెం సేపు ఫ్లోర్ మొత్తం అల్లరల్లరి లేపి టైడ్ అయిపోయా. ఇంకా రూమ్కి వచ్చి చూస్తే కర్రీ కూడా రెడీ అయిపోయింది. మెస్లోకి వెళ్ళి రోటీ రైస్ తెచ్చుకున్నాం. కర్రీ లేకైతే టేస్ట్ అయితే ఎలా ఉంటుందో అని భయపడ్డా గానీ ఇదేం ఫస్ట్ టైం కాదు కదా అని ధైర్యం చేసి తిన్నా. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సరే మరి అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోద్దే.